అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ధన్వికాస్ వ్లాగ్ అండి. ఇంకా ఈరోజుటి టాపిక్ వచ్చేసి ఒకరి కోసం ఎదురు చూడడం, వాళ్ళ గురించి ఆలోచించడం అనే టాపిక్ తీసుకున్నాను. ఎవరమైనా కావచ్చండి. ఒకరి కోసం మనము ఎదురు చూస్తే మనకు మిగిలేది చివరికి వేదన మాత్రమేనండి. దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. అయితే ముందుగా చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, ఎక్కువ ఎదురు చూసేది ఎవరండి? మీరు చెప్తారు ప్రేమికులని. కానీ ముందుగా ఎదురు చూసేది తల్లి అండి. తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తారు. పుట్టి పెరిగేటప్పుడు మన కోసము ఎదురు చూస్తారు వాళ్ళు. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కావచ్చు, మనం ఆడుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కావచ్చు, వాళ్ళు ఎంత ఎదురు చూస్తారంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటల ద్వారా వాళ్ళు మన కోసం ఎంత ఎదురు చూసారు అని. ఇప్పుడు మనకు అది అర్థం కాదండి. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తాం చూడు, అప్పుడు అర్థమవుతుంది ఇంత బాధ దాగి ఉంటుందా అని కదా. ఒకరి కోసం ఎదురు చూసేటప్పుడు మనకు బాధ, వేదనే కదా అండి. ఇంకా ఇదంతా అవసరమా అంటే తల్లిదండ్రులకు మాత్రము ఎప్పటికీ అవసరమే. ఇక మనం చెప్పుకొచ్చినట్లయితే మధ్యలో వచ్చిన ఈ లవర్స్ మాత్రము అది వ్యర్థమండి. కొంతకాలమే, ఏ ప్రేమలైనా కొంతకాలమే అండి. మన పూర్వీకులు కొన్ని సామెతలు ఊకే వేసేవారు కాదు. ప్రతి సామెతకు ఒక అర్థం దాగి ఉంటుంది. దానికి అర్థము మనకు అప్పుడు తెలియకపోయినా అనుభవిస్తున్న కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బామ్మలను అడిగి చూడండి ఒకసారి, వారు వేసే సామెతను అడిగి చూడండి. అప్పుడు అర్థమవుతుంది దీని వెనక ఇంత దాగి ఉందా అని. అయితే మనము ఎదురు చూస్తాం, మన కుటుంబం వాళ్ళ కోసం ఎదురు చూస్తాం, మన బంధువుల కోసం ఎదురు చూస్తాం, మన పిల్లల కోసం ఎదురు చూస్తాం, మన భర్త కోసం ఎదురు చూస్తాం. కానీ ఎవరి కోసం ఎదురు చూసినా కానీ వ్యర్థమే అని మనం తెలుసుకోవాలి. ఎదురు చూస్తున్నప్పుడు పడిన టెన్షను, బాధ, వేదన అది అవతల మనసులకు అర్థం కాదు. అది మనం వ్యక్తపరచాలనుకున్న వ్యక్తపరచలేమండి. ఎందుకంటే వాళ్ళ లోకం వేరు, మన లోకం వేరు. ఏంటమ్మా ఈ ఆలోచన, ఎదురుచూపు అంటున్నావు కావచ్చు. మనము ఎంతగా ఎదురు చూస్తామండి ఇష్టమన్న వాళ్ళ కోసం, ఎంతగా బాధపడతామండి ఇష్టమైన వాళ్ళ కోసం. కానీ వాళ్ళ నుండి మనకు సమాధానం రాలేదంటే ఎంత బాధపడతాం ఒక్కసారి ఆలోచించండి. అదేదో మొదట్లోనే మనం తుంచేస్తే ఇంతవరకు వచ్చి వృక్షంగా మారేది కాదు, అది విరగొట్టేటప్పుడు ఈ బాధ ఉండేది కాదు అనిపిస్తుందా కాదా? మరైతే నేను ఎదురు చూసిన వ్యక్తులు మాత్రం ఒక్కరండి. అది మా ఆయన కోసం నేను చాలా ఎదురు చూశాను. పెళ్ళి కాకముందుకు కావచ్చు, పెళ్ళి అయిన తర్వాత కావచ్చు, ఎంతగా ఎదురు చూసానంటే చాలా ఎదురు చూసా. ఏంటి వాళ్ళ వల్ల నీకు వేదన అనుకుంటావేమో. నేను పడిన టెన్షన్, నేను పడిన బాధ, అయ్యో ఒకరిని ప్రేమించడంలో టెన్షను, బాధ, వేదన ఎలా ఉంటుందని మీరు అనుకుంటారేమో. అలా ఉంటేనే ప్రేమ అంటారు, అలా ఎదురు చూసి బాధపడితేనే ఇష్టం అంటారు. ఇలాంటి అదృష్టాన్ని అనుభవించే వాళ్ళు ప్రపంచంలో ఈ కాలం 100లో 2 3 మాత్రమే ఉన్నారండి. మిగతా వాళ్ళు ఎక్కడ చూసినా కనిపించడమే లేదు. ఒకవేళ మీరు కూడా ఈ విధంగా ఎదురు చూసి చాలా బాధపడుతున్నట్లయితే ఒకటండి నేను చెప్పే మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు చూడడం మానేయండి. వారే మీకోసం ఎదురు చూసే రాతని తెచ్చుకోండి. ఇది ఎలా సహజం? వాళ్ళు మా కోసం ఎలా ఎదురు చూస్తారంటే, మీకు తగిన ఒక పనిని మీరు చేసుకోవాలి, ఆ పనిలో మీరు ఏకీభవమై ఉండాలి. అప్పుడు ఇతరులే మీకోసం ఎదురు చూసే ఒక రోజు వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఎదురు చూడడంలో బాధ అవతల మనుషులకు. ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక మనిషి మీకోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, దానికి తగిన వేదన వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి. అయితే ముందుగా చెప్పే మాట ఏంటంటే, మీరు కాదండి ఎదురు చూడాల్సినది, అవతల వాళ్ళు మీకోసం ఎదురు చూడడం. అవునంటారా కాదంటారో మరి కామెంట్లో చెప్పండి.
కొద్దిగా సేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. నేను హనీ పాప కోసం గోబీ ప్రిపేర్ చేస్తున్నానండి. నిన్ననేమో వాళ్ళ జేజీ చిన్న పాపకు గోబీ తెచ్చిచ్చింది. ఇంకా ఆ టయానికి హనీ స్కూల్ నుంచి ఇంకా రాలేదు. అందుకోసం ఇప్పుడు నేను నా సొంతంగా తయారు చేస్తున్నాను. మరీ అంత బాగుంది, మరీ అంత బాగాలేదని చెప్పాను, కానీ టేస్ట్ మాత్రం బాగుంది, నాకు నచ్చింది. హనీ పాప కోసం ఇస్తే హనీ పాప కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పింది. ఇంకా చిన్న చిన్నది మనకు వచ్చినట్లుగా మనం చేసుకుంటే మనకు కూడా వచ్చు అనే హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదండి. ఇది నా చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి. మీకు కనుక నచ్చుతున్నట్లయితే కామెంట్లో నచ్చినది అని తెలియజేయండి ప్లీజ్ అండి. దాని ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇంతవరకు మీరు విన్నది, చూసినది, వాటి ద్వారా మీకు ఏమి అర్థమవుందో లేదో నాకైతే తెలియదు, కానీ మనసు పెట్టి వింటే ప్రతి ఒక్క దాంట్లో అర్థం దానంతగా అదే వస్తుంది అనేది నేను గ్రహిస్తాను. మీరు నా వీడియోస్ని మనసు పెట్టి వినని నేను కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.